కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద అర్జీలు స్వీకరిస్తూనే ఇంకో పక్క వాటికి పరిష్కార మార్గం అయితే కనుక్కుంటున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కొంతమంది జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మార్కండేయులు గారు అయితే ఉన్నారు. చెప్పండి సార్, అంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సమస్యల మీద దృష్టి కేంద్రీకరించి ఎక్కడైనా ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించవచ్చు, అర్జీలు తీసుకోవచ్చు అని చెప్పేసి కళ్యాణ్ గారు అయితే నిరూపితం చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? అవునండి, వాస్తవంగా స్థానికంగా శాసనసభ్యులు అయిపోయిన తర్వాత శాసనసభలోనే కాకుండా బయటికి వచ్చి శాసనసభ్యుడు ప్రజలతో కలవడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణలో భాగం. ఒకప్పుడు శాసనసభ్యుడు గత ప్రభుత్వంలో అందుబాటులో ఉండేవాడు కాదు, ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండేవాడు కాదు, ఎప్పుడూ కూడా క్యాంపస్ ఆఫీసులు తాళాలేసి ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఈ రోజున శాసనసభకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక పద్ధతి ప్రకారం శాసనసభ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏ చర్చ అయితే ఉందో ఆ చర్చ మీద సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. ఏ విషయం మీద అయినా సరే చర్చ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, దానికి జవాబులు, శాసనసభ్యుల ద్వారా అడిగిన ప్రశ్నలకి మంత్రివర్గ సంఘం కానీ, ఉపసంఘం కానీ, దానికి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ దానికి సమాచారాన్ని వెంటనే స్పందించి చెప్పడం జరుగుతూ ఉంది. అదొక భాగం. ఇకపోతే పరిపాలనా వ్యవస్థ విషయం వచ్చినప్పుడు పరిపాలనలో భాగంగా ఎక్కడైతే ప్రజలకు అందుబాటులో ఎలా ఉంటే బాగుంటుందో ఆ విధానాన్ని మనం తీసుకొచ్చాం. ఇటీవల కాలంలో మొట్టమొదటగా మనం ప్రజల సమస్యల్ని, బాగోగుల్ని పరిష్కరించాలనే దిశగా జనవాణిని మరలా దీన్ని ఓపెన్ చేసి జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దగ్గర అవడం కోసం కార్యవర్గ సభ్యులను కూర్చోబెట్టి చేయించడం మొదలుపెట్టారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ జనవాణి కార్యక్రమాన్ని అనేక సందర్భాలు, అనేక చోట్ల ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వాటిలో కొన్ని పరిష్కరించగలిగా, కొన్ని పరిష్కరించలేకపోయారు. కానీ ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించినటువంటిది ప్రధానంగా ప్రభుత్వంలో భాగస్తులుగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఇక్కడ మనమే సమస్య పరిష్కార దిశగా తీసుకెళ్లే భాగవస్తులు మనం కాబట్టి మన దగ్గరకు వచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే, ప్రభుత్వం పరిష్కార దిశగా తీయగలిసిన ఏ విషయమైనా సరే ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని వాటిని 3 విభాగాలుగా ముందు రిజిస్టర్ చేయించుకోవటం, ఆ తర్వాత సెక్షన్లో కొంత జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులు, లీగల్ సభ్యులు వీళ్ళని కూర్చోబెట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. వందల మంది వాళ్ళ యొక్క పరిష్కారానికి వచ్చి అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ సేగ్రిగేషన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇక్కడ ఎవ్రీడే ఒకళ్ళే కూర్చోరు, రకరకాలుగా నాయకత్వం కూర్చుంటుంది, సమస్యలు తెలుసుకుంటుంది కదా. అంటే ఈ హోల్ ప్రాసెస్ అంతా ఎలా నడుస్తుంది? దీన్ని ఎవరు లీడ్ చేస్తున్నారు? ప్రధానంగా అధ్యక్షులు వారు ఒక విధానాన్ని పెట్టారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గం నుంచి కొంతమందిని నియమిస్తున్నారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు, స్థానికులు మీన్స్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 21 శాసనసభ్యుల్లో పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మిగతా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఒకళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ సమస్యకి ప్రధానంగా జనసేన పార్టీ కార్యవర్గంలో, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు ఇక్కడ తప్పనిసరిగా ఉంటారు. ఆ వారం రోజులు సోమవారం మొదలు పెడితే శనివారం వరకు ఉన్నారు. అదే భాగంగా ఇప్పుడు ప్రజెంట్ నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నేనున్నాను ఇక్కడ. సోమవారం నుంచి రేపు శనివారం వరకు ఉంటాము. ఇప్పుడు వచ్చేటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తిగత అర్జీలు అయితే వాటిని షార్ట్అవుట్ చేసి మంచి చెడు చెప్పే విషయం, ప్రతి అర్జీ తీసుకుంటాం, ప్రతి అర్జీని రిజిస్టర్ చేస్తాం. కానీ అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేయడానికి స్థానికంగా ఉన్నటువంటి మా నాయకత్వం ఈ అర్జీలు పరంగానే ఉంటాయి. కానీ మా నాయకత్వానికి కూడా ఆ ఉదాహరణకి కొండపల్లిలో ఒక సమస్య వచ్చింది. ఈ మైలవరానికి సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆ మైలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా నాయకులు అక్కడ గాంధీ గారు, ఆయన అక్కడ స్థానికంగా ఆయనకు ఫోన్ చేసి, సార్ గాంధీ గారు మీ కాన్స్టిట్యున్సీ నుంచి సమస్య వచ్చింది కాబట్టి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆయనకి వెంటనే ఫోన్ చేసి మీరు ఇది వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు కాబట్టి మీరు పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని మనం తెలియజేస్తాం. అప్పుడు ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ అర్జీల ప్రకారం అది పార్టీ ఆఫీస్లో స్క్రూటినీ చేసి వాటిని ఎంతవరకు రిసీవ్ చేయాలి, ఎవరికి అందజేయాలి, ఏ ఆఫీస్కి ఇవ్వాలి అనే కార్యక్రమాన్ని కంటిన్యూటీ అవుతూ ఉంటుంది.
ఇది ప్రధానంగా మనకు జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అయితే వెళ్తాయి డెఫినెట్గా. అది ఎటువంటి అర్జీ అయినా సరే తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఏమైందంటే మేము అన్నదమ్ములు ఇద్దరం పోట్లాడుకున్నాం, మాకంటే ఎక్కువ ఆస్తి వాడు తీసుకున్నాడు, మనం ఏం చేయాలంటాం. వాస్తవంగా ఇది మనం పరిష్కారం చేసేది కాదు. అయినా కూడా ఆ అర్జీని మేము స్వీకరిస్తున్నాం. అర్జీని స్వీకరించి ఇక్కడ మేము అర్జీ నడుస్తూ ఉంటుంది. ఈ అర్జీకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసి, ఆ గ్రామంలో మా నాయకత్వానికి ఫోన్ చేసి, నువ్వేమన్నా ప్రయత్నం చేయగలవా, ఆ గ్రామంలో ఏదైనా ప్రయత్నం చేయడానికి తీసుకుంటాం. అది ఆ ప్రయత్నంలో భాగం అది. ఎందుకంటే కుటుంబ సమస్యల్ని మనం రాజకీయంగా పరిష్కరించాలంటే దానికి కొంత ఇబ్బందులు ఉంటాయి. సో అక్కడ ఏంటంటే స్థానిక సమస్యలు, స్థానిక కుటుంబ ఇరుపక్షాలను కూర్చోబెట్టి మన నాయకత్వం, పక్క నాయకత్వం, తెలుగుదేశంలో వాళ్ళు కూడా ఎవరైనా కలిసి వస్తే వాళ్ళతో కలిసి కూర్చోబెట్టి దాని పరిష్కారానికి ఒక దిశగా తీసుకురావడం అవసరం. మాది పెడన కాన్స్టిట్యున్సీ అన్న. ఏంటి, ఏ సమస్య మీద వచ్చారు? మేము ఈరోజు మా నియోజకవర్గంలో ఉన్న కొన్ని సమస్యలు, అంటే మా మీద అక్రమ కేసులు గత 2019 నుంచి 24 వరకు వైసీపీ గవర్నమెంట్ ఏదైతే అక్రమ కేసులు పెట్టిందో వాటి మీద మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి మా అర్జీ రూపంలో ఆయనకి మా వినతి పత్రం అనేది ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే జనవాణి కార్యక్రమం గతంలో మనం చూస్తాం. ఆల్రెడీ మీరు జన సైనికులే కాబట్టి మీ పార్టీ మీద మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది కదా. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయా, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆలోచన అయితే మీలో ఉందా, లేకపోతే ఏదో మొక్కుబడిగా అర్జీలు తీసుకొని పక్కన పడేసే పరిస్థితి ఉంటుందంటే ఏం చెప్పారు? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గతంలో జనసేన జనవాణి అనే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మనం చూసాం. మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడలో 2 రోజుల పాటు జరిగితే అనేక మంది ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక మంది వాళ్ళ సమస్యల్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం అనేది మనం అందరం చూసాం. వాటిల్లో కూడా చాలా వరకు పరిష్కారం చేయగలిగాం. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా ఆ రోజు మనం చేయగలిగాం. ఈరోజు మనం అధికార పార్టీలోకి వచ్చిన ఫస్ట్ రోజు నుంచి, డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మిస్సింగ్ కేసుల మీద అవనండి, అక్రమ కేసులు పెట్టిన వాటి మీద అవనండి, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని అవనండి, ఉద్యోగస్తులు కూడా ఈ మధ్య చాలామంది, ఈవెన్ వాలంటీర్స్ కూడా మాకు జాబులు కావాలని వచ్చిన వాళ్ళని అవ్వండి, ప్రతి సమస్య తీసుకుని ప్రతి సమస్య మీద ఒక అధ్యయనం చేసి ఆ డిపార్ట్మెంట్లో ఆయన ఏదైతే చేయగలరో ప్రతిదీ చేయగలిగి ఆయన సమస్యలను అయితే తీర్చగలుగుతున్నారండి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి వచ్చిన వెంటనే మాకు ఇక్కడ తీసుకోవడానికి ఈరోజు అయితే కాకినాడ ఎమ్మెల్యే గారు పంతవ నానాజీ గారు ఈరోజు ఉన్నారు. మేము ఇచ్చిన అర్జీని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని ఏమిటి అని అడిగి తెలుసుకుని మేము వివరంగా ఆయనకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పరిష్కార దిశగా మా సమస్య అయితే తీరిద్దని మేము అనుకుంటున్నామండి. అంటే ఎలా ఉందంటే అధికారంలోకి వచ్చేసాం, మన పని అయిపోయింది అని కాకుండా జనసేన పార్టీ అంటే ఎవరు చేయని ఒక వినూత్న పందెను ఎంచుకోవడం. ఆల్రెడీ ప్రభుత్వం కూడా మీకోసమని ఒక కార్యక్రమాన్ని పెట్టి ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఒక పక్క కార్యక్రమం చేస్తుంది. అయినప్పటికీ కూడా జనసేన పార్టీ బాధ్యతగా జనవాణి కార్యక్రమాన్ని ఎప్పటికీ కూడా రన్ చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇంకా పెడన నియోజకవర్గంలో మీలాగా ఇబ్బంది పడే జన సైనికులు కానివ్వండి, ఇక సామాన్య మధ్యతరగతి, గత ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు, అంటే మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ గారి ఆయన అరాచకాల టైంలో ఇబ్బందులు పడిన వాళ్ళందరి తరఫున మీరు ఇనీషియల్గా ఏమన్నా పోరాటం చేయనున్నారా, ఏమన్నా బాధ్యత తీసుకొని ఉన్నారంటే ఏం చెప్తాను? ఖచ్చితంగా ఫస్ట్ నేను ఏం చెప్తానంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ఆయన ప్రజల్లో నుంచి వచ్చిన మనిషి. ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రజాదరణ ఎంత ఉంది అంటే అది ఎవరు మాటలతో చెప్పేది కాదు. ప్రతి వ్యక్తికి సినిమాల్లో అభిమానులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, కానీ ఆయనకి మాలాంటి భక్తులు ఉన్నాం. ఎందుకంటే ఆయన ఇలా నడువు అంటే అక్కడ ఏముందని కూడా చూడకుండా నడిచే వ్యక్తులు మేము. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మా బాధ్యతల్ని మరింత ఎక్కువ చేశారు. ఎందుకంటే ఇంత అఖండ మెజార్టీలు మనందరికీ ఇచ్చి గెలిపించిన ప్రజలకి మన జవాబుదారీతనం ఉండాలి. ఈవెన్ నేను తప్పు చేసినా సరే చొక్కా పట్టుకుని అడిగే జన సైనికులు ఉన్నారు. అలాంటి సమాజం కావాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారో అలాంటి సమాజం కోసం మేము కూడా జన సైనికులుగా మేము ఎప్పుడు దారి తప్పకుండా మా దారిలో మేము నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కోసం మేము ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉంటాం. అలాగే గతంలో 2019 నుంచి 2024 వరకు మా కాన్స్టిట్యున్సీలో జోగి రమేష్ అనే వ్యక్తి ఒక అరాచక శక్తిలాగా భూగర్భాలన్నింటినీ తవ్వుకుపోయాడు. మట్టి మాఫియా, మట్టి కింగ్ అనమాట. అతను మట్టి దోచుకున్న ఒక పందికొక్కు లాంటివాడు జోగి రమేష్. అలాగే భూ ఆక్రమణలు కూడా చేశాడు, చాలా భూ ఆక్రమణలు కూడా చేశాడు. అలాగే మరడువులను కూడా ఆక్రమించుకున్న పరిస్థితులు మనందరం చూసాం. వాటి మీద ఎన్జీటీలో కూడా కొంతమంది బీజేపీ నుంచి వచ్చిన నాయకులు సహాయ సహకారాలతో, అలాగే మా పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల సహాయ సహకారాలతో ఖచ్చితంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే హైకోర్టులో కూడా ఒక రిట్ ఫైల్ చేయడం జరిగింది ఆ రోజుల్లోనే. సో ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే భూ ఆక్రమించుకుని ఈ వైసీపీ నాయకులు ఎంజాయ్ చేశారో ఇప్పటి వరకు
ఎవరిదైతే భూమి పోయిందో వాళ్ళందరికీ బాధ్యతగా మేము అవన్నీ చెప్తాము. ఖచ్చితంగా ఒక ఇనిషియేట్ తీసుకుంటాం. మేము కూడా పార్టీ ఆఫీసులో అందరితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒక 1-2 నెలల్లో ఇంకా మంచి స్టెప్స్ తీసుకుని నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇంతకుముందు ఎవరైతే అన్యాయంగా ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మేమందరం పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం. అంటే పెడన నియోజకవర్గంలో ఒక వెలితి అయితే ఉంది జనసేన పార్టీ తరఫున అని చెప్పేసి కూడా చాలామంది జన సైనికులు ప్రస్తావించారు. ఉన్న వెలితి ఏంటి, అది ఎప్పుడు భర్తీ అయింది? అంటే వాస్తవంగా కొంతమంది రాజకీయంగా చూసినప్పుడు కొంతమంది దాన్ని వెలితి అంటారేమో. మాకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నా శవాన్ని నలుగురు మోసే వరకు నేను పార్టీ నడుపుతాను, నాతో పాటు ఎవరుంటారు ఎవరుండరో నాకు తెలియదు, నేను మాత్రం పార్టీ నడుపుతాను అన్నారు. ఆ రోజు అన్నయ్య ఏ మాటలు అయితే చెప్పాడో మేము అదే పందాలో పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నాం. మేము ఈ రోజుకి చెప్తున్నాం, ప్రతిరోజు చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇస్తే వాళ్ళ కోసం పనిచేసి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం. నాయకుడు లేడు అనే బాధ అయితే మాకు ఏ రోజు లేదు. మేము పార్టీ ఆఫీస్కి వచ్చి మాకు ఇక్కడ ఉన్న నాయకులకి మేము మా సమస్యలను విన్నవించుకుంటాం. ఖచ్చితంగా వాటిని తీర్చే విధంగా ప్రయత్నాలు కూడా చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా 1-2 నెలల్లో ఖచ్చితంగా మా నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు ఇస్తారని చెప్పి మాకు సమాచారం ఉంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం.